అంటే గతంలో కొంతమంది అధికారులను సంప్రదించినప్పుడు కూడా ఈ జియో ఫార్ట్స్ కొత్తగా తీసుకొచ్చిందని ఎప్పటి నుంచి అమల్లో ఉందని చెప్తున్నారు కదా. 2022 ఏప్రిల్ 4వ తారీఖు వచ్చింది. ఏప్రిల్ 20వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చిండు. తెలంగాణ విద్యార్థులకు అర్థం కావట్లే. ఫస్ట్ బాధితులు మేమే, జియో నెంబర్ 46 బాధితులు మేము. దాని తర్వాత ఏ రిక్రూట్మెంట్ జరగలే. నువ్వు మెగా డిఎస్సి కావాలి, 2000 గ్రూప్ 2 పోస్టులు కావాలి, 3,000 కాదురా నాయన, జియో నెంబర్ 46 దిగవనరా నాయన. 25,000 డిఎస్సి పోస్టులు ఎత్తే ఉమ్మడి హైదరాబాద్కి 14,000 పోస్టులు పోతాయి. మిగతా 12,000 పోస్టులు, మిగతా 11,000 పోస్టులు వీళ్ళు కొట్టుకోవాలి. 30 ఫస్ట్ బాధితులు మేము. వస్తారు, రోడ్లు ఎక్కుతారు, అందరు రోడ్లు ఎక్కుతారు. నాగర్ కర్నూలు డిస్టిక్ ఏజెన్సీ ఏరియాలో 0 పోస్టు మెగా డిఎస్సి. మళ్ళీ ఈ జియో 46 బాధితులు వాళ్ళకి అర్థమైతలేదు. ఈ జియో 46 బాధితులు అంటే కేవలం టీఎస్ఎస్పీ వాళ్ళు కానిస్టేబుల్కి సంబంధించిన విషయం అనుకుంటున్నారు. కానీ అచ్చంపేట ఏరియాలో ఏజెన్సీ ఏరియా ఉన్న వాళ్లకు 0 పోస్టులు ఇచ్చారు అన్న. ఒకటే విన్నపించుకుంటున్నాం అన్న, ఏమనంటే ఈ జియో 46 ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నది నీళ్లు నిధులు నియామకాల గురించి అన్న. కానీ నీళ్లు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, కానీ నియామకాలను అవకతవకలు జరుగుతున్నాయి అన్న. నియామకాలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న. ఎప్పుడైతే శ్రీకాంతాచార్యుడు అమరుడయ్యాడు, ఎందుకంటే మా అన్న శ్రీకాంతాచారి నిధులు నియామకాలని చెప్పేసి మా విద్యార్థులకు అందట్లేదు, మా తెలంగాణ బిడ్డలకు అందట్లేదు అని చెప్పేసి ఆయన అమరుడయ్యాడు. ఈసారి ఈ నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్లో ఈ జియో 46 తక్షణమే రద్దు చేసి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఇక్కడ వచ్చిన 1,200 నుంచి 1,500 మంది ఖచ్చితంగా అమరులు అవుతారన్న. ఈ రాబోయే 10 రోజుల్లో తక్షణమే మాకు ఏదైనా హామీ రాకపోతే. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి హామీ అసెంబ్లీ లేవనెత్తింది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కలిసిరా మీ బాధిత? ఈ కాంగ్రెస్ గవర్నమెంటే మమ్మల్ని గ్రామాలకు తరలండి, మీరు గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి, మీకు జియో 46 రద్దు చేసి రిజల్ట్ ఇచ్చే బాధ్యత మాదని. అంటే ఇప్పుడు ఎవరు చెప్పారు? హామీ ఏమైనా ఉందా? ప్రూఫ్ ఉందా అంటారు. ప్రూఫ్స్ ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి, వీడియో రికార్డింగ్స్ ఉంటాయి. మేమంతా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు 30 లక్షల నిరుద్యోగులు ఇంటూ 90 లక్షల ఓట్లు మీరు వేపిస్తే మీరు ఓన్లీ నిరుద్యోగుల ఓట్లతోనే గెలుస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. బహిరంగ రవీంద్ర రెడ్డి గారు చెప్పినారు 30 లక్షల నిరుద్యోగులు. ఇప్పుడు కలిసిరా ఈ మధ్య అధికారం అపాయింట్మెంట్ దొరకట్లేదు సమాధానం వచ్చింది మరి సార్. ఈ విషయాన్ని ఇప్పటివరకు మాకు చాలా సార్లు చెప్పారు, కానీ ఈ విషయం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఈ రోజు మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని సమాధానం చెప్తున్నారు. మా దృష్టికి వచ్చింది, మేము పై అధికారులకు చెప్పాము. ఆల్రెడీ సీఎం దృష్టికి ఉంది ఇది. దీని మీద చర్చలు జరుపుతాయి. ఎప్పటికి చర్చలేనా? ఇంకేం 6 నెలల నుంచి చర్చలే జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో చర్చలే జరిగినాయి, ఈ ప్రభుత్వం కూడా చర్చలే జరుగుతాయి. ఎంత లబ్ధి జరుగుతుంది జియో 46 రద్దు అయితే? ఎంతమంది లబ్ధి జరిగే అవకాశం ఉంది? 6 జిల్లాలని కాకుండా మిగిలిన 24 నుంచి 25 జిల్లాలకు లబ్ధి జరుగుతుంది అన్న. ఎంతమంది ఉద్యోగులకు ఒక నిరుద్యోగత అవకాశం పోయే అవకాశం ఉన్నది? 2,000 వరకు అని చెప్పలేము, కానీ ఒక 60 నుంచి 70,000 మంది విద్యార్థుల ఆశ 46 క్యాన్సల్ అయితే మాకు ఉద్యోగం వస్తుందని. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా 46 క్యాన్సల్ అయితే ఉద్యోగం వస్తుందో రాదు, కానీ రేపటి భవిష్యత్ తరానికి మాత్రము అది మంచి జరుగుతుంది. ఇక్కడ వచ్చిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందా జరగనది పక్కన పెడితే, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా జియో 46 రిమూవ్ చేయడం వల్ల ఉద్యోగం వస్తుంది, కానీ ఈ 46ని క్యాన్సల్ చేస్తే భవిష్యత్ తరానికి మాత్రం లబ్ధి చేకూరుతుంది అన్న. సో నిత్యం 6 నెలల నుంచి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కడం కావచ్చు, పోలీసులతో ఇక్కడ చూస్తే లాఠీలు చార్జీలు కావచ్చు, రకరకాల చూసిరు. మరి గతంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేయబోతుందో చూడాల్సి ఉంది. ఏం చెప్తారు అన్న? నమస్తే అన్న, నా పేరు షరీఫ్ ప్రవీణ్ అన్న. గత 6 నెలల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాము. సో ఒకటన్నా, మేము ఇక్కడ ఉన్న వాళ్ళం దాదాపుగా మీరు ఎవరినైనా మీరు పర్సనల్గా వాళ్ళని అడగండి, దాదాపుగా 125 నుంచి 126, 128 మార్కులు వచ్చినా కూడా మాకు జాబ్ రాని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఖచ్చితంగా జియో నెంబర్ 46 అనేది ఒక అన్యాయపు జీవో. గత ప్రభుత్వం ఇలాంటి దొంగ జీవోలను తీసుకొచ్చి ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా మమ్మల్ని మోసం చేశారు. ఖచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఒక నమ్మకం ఉందన్న. చేయని పక్షంలో లక్షలాది స్టడీ చైర్లు ఏకమైతే ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామో, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టామో, ఈ ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థుల తరపున ఉందని చెప్పి ఆశిస్తున్నామన్నా. డిప్యూటీ సీఎం గతంలో ఇదే 7వ తారీఖున ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 8వ తేదీ నుంచి ప్రజావాణి కార్యక్రమం పెడితే హరిప్రసాద్ మనం కూడా మాట్లాడించినాం. చాలా బాల వెలుగక్కున్నాడు, ఏడ్చిండు, ఒక రకంగా కాళ్ళు వేలబట్టుకున్నా అన్న. ఇన్ని రోజులుగా ఎవరు కూడా సమస్య పరిష్కరించాలని చెప్పిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. 4 రోజుల క్రితం ఉన్న హరిప్రసాద్ చదువుకొని ఉద్యోగం కోసం పోటీపడి అవకాశం వచ్చినప్పటికీ ఆయన పేరు రాకపోవడంతో పోరాడి ఉద్యమాలు చేసి చనిపోయిన పరిస్థితి. ఇట్లా అనేక మంది 1200 మంది ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిరట. వీళ్ళందరూ కూడా ఏదో వాళ్ళకు ఇంకే సమస్య ఉన్నదనో ఇంకో పెన్షన్ కోసం ఏదో వచ్చింది కాదు, వాళ్ళ హక్కును వాళ్ళు అడుగుతున్నారు. పెద్ద ఎత్తున ఎగ్జాములు రాసి నోటిఫికేషన్ల ద్వారా రాక వచ్చిన నోటిఫికేషన్లో ఎగ్జాములు రాసి ఉత్తీర్ణత సాధించి మెరిట్లో ఉన్నప్పటికీ కూడా అందరికి ఉద్యోగాలు రాకుండా పెద్ద ఎత్తున సమస్య ఉన్నది. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అందరికీ హామీ ఇచ్చింది. ప్రతి రకరకాల నియోజకవర్గాల నుంచి వచ్చారు కదా, ఎమ్మెల్యే మద్దతు ఇచ్చినప్పుడు
అన్న మేము జియో నెంబర్ 46 అంటే మేము అనుకుంటాం అంటే మా సర్కిల్లో జియో నెంబర్ 46ని తిరిగేస్తే అంటే 46ని తిరిగేస్తే 64 అన్న. కాంగ్రెస్ ప్రభుత్వానికి 64 సీట్లు ఇచ్చినాం. మా పాత్ర మరో రానిదన్న. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన దాంట్లో జియో నెంబర్ 46 అభ్యర్థి నిప్పు కనికలై పనిచేసినామన్న. ఆ రోజు ప్రతి నియోజకవర్గంలో మా టీము ఒక్క రూపాయి ఆశించకుండా ఇంటర్నల్గా ప్రతి తాతకు వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలి, ప్రజాప్రభుత్వాన్ని అని చెప్పి మేము ఖచ్చితంగా గెలిపించుకున్నామన్న. ఖచ్చితంగా దీనిపైన న్యాయం జరుగుతుందని చెప్పి మాకు సమాచారం అందుతుంది. డిప్యూటీ సీఎం గారు కూడా మాకు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇది అన్యాయపు జీవో, ఖచ్చితంగా దీనిపైన అన్యాయం జరిగింది, మీకు న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారన్న. ఒకటన్నా మీరు అన్నట్టు గత ప్రభుత్వాలు తప్పిదాలు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం తమ్మి. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు దయచేసి మాలాంటి మెరిట్ స్టూడెంట్ని కాపాడండి. మరి యొక్క ఆత్మహత్యలు జరగకుండా దయచేసి మమ్మల్ని కాపాడండి. మేమందరం ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ అమ్మన్నా. మెరిట్ స్టూడెంట్స్ ఎవరిని అడిగినా మీరు 125 నుంచి 128 మార్కులు తెచ్చుకున్నామన్నా. అయినా మాకు జాబ్ రాని పరిస్థితి. దయచేసి ఈ ప్రభుత్వం ప్రభుత్వం అని నిరూపించుకోండి. జియో నెంబర్ 46 వల్ల నష్టపోయిన మాలాంటి ఇక్కడ వీళ్ళందరూ ఎగ్జాములు రాసి క్వాలిఫై అయిన పర్సన్స్ కాస్త ఒక చీకటి జీవో. ఎందుకు చీకటి జీవో అంటున్నా అంటే ఇందాక ఒక అభ్యర్థి మాట్లాడుతూ అసలు జీవో రిలీజ్ చేసిన విషయం డీజీపీకే తెలియదట, హోంమంత్రి మహమ్మద్ అలీ కూడా తెలియదట, క్యాయ్ అని ప్రశ్నించినట. సో అటువంటి సిచ్యువేషన్లు అందరినీ కూడా బాధితులను చేసి రోడ్లెక్కి దండం పెడుతున్నారు మీ అందరి కోసం. గతంలో మీకు మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిసిన అందరూ కూడా మరోసారి రోడ్లు ఎక్కిర్రు. వీళ్ళందరినీ కూడా న్యాయం చేకూర్చి అందరికీ ఆ యొక్క పోస్టింగ్లతో నిజంగా పారదర్శకంగా జరిగే విధంగా చేయాల్సిన బాధ్యత తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది.